నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో దురదలు దద్దుర్లకు ఆయుర్వేద వైద్యం, ఒక్క ఇంజెక్షన్తో క్యాన్సర్ నయం, నీళ్లు ఎక్కువగా తాగుతుంటే కిడ్నీలో రాళ్లు పడిపోతాయా, వెన్నులో భరించలేని నొప్పి స్పాండిలోసిస్, ఇంకా హెల్త్ టిప్. దుమ్ము ధూళి, పూలు పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడడానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగిలితేనే శరీరమంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది. ఎలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తూ ఉంటాయి. దురదలు దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి దాడులు కూడా పాల్పడవచ్చు. ఆ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లలో నీళ్లు కారడం, తుమ్ములు రావడం, బొబ్బల్లాగా రావడం, చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, చివరికి మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. దురదలు దద్దుర్ల లక్షణాలను ఆయుర్వేదం అర్టికేరియా అని పిలుస్తుంది. మనం కొంతమందిలో దురదలు దద్దుర్లు అనేవి వస్తూ ఉండడం చూస్తూ ఉంటాము. అయితే ఈ దురదలు దద్దుర్లు అనేవి అనేక కారణాల వల్ల వస్తూ ఉంటాయి. అది రోగ కారణం వల్ల అవ్వచ్చు, లేదా అంటే ఆహార కారణం వల్ల అవ్వచ్చు, ఏదైనా మందుల వల్ల అవ్వచ్చు, ఏదైనా ముట్టుకుంటే ఏదైనా తగులితే కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క దురద అనేది సామాన్య లక్షణం అది, కానీ అది రోగం కాదు. పల్లీలు లాంటివి తిన్నప్పుడు, ఒక్కొక్కసారి నూనెలు మార్చినప్పుడు, ఒక్కొక్కసారి బయట తినే ఆహార పదార్థాలు తిన్నప్పుడు, అలాగే ఒక్కొక్కసారి కొన్ని మాంసాహారాలు తిన్నప్పుడు, ఒక్కొక్కసారి నిలవ ఉన్న పదార్థాలు లాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ దురదలు దద్దులు లాంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్నాళ్ల పాటు, తర్వాత మళ్ళీ శరీరం ఒక్కొక్కసారి నార్మల్ కూడా అవుతుంటుంది. కొన్ని కేసెస్లో వాళ్ళు చెప్తారు శనగపిండి తిన్నప్పుడు దద్దుర్లు దురదలు వస్తాయంటారు. వాళ్ళు ఆ టెంపరీగా కొన్నాళ్ల పాటు ఆపేశాక మళ్ళీ ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు మళ్ళీ మామూలు అయిపోయిందని చెప్తుంటారు. కాబట్టి మనం ఏ కారణం చేత, అంటే ముఖ్యంగా ఆహారంలో ఏ పదార్థాలు మనం తీసుకుంటే వస్తుందన్నది చూసుకొని దాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే ఒక్కొక్కసారి కొన్ని టచ్, అంటే కొన్ని లెదర్ ఐటమ్స్ లాంటివి, లేదా అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆకులు, ఒక్కొక్కసారి కొన్ని చెట్లు, ఒక్కొక్కసారి పుప్పొడి లాంటివి తగిలినా కానీ వాళ్ళకి వెంటనే దద్దుర్లు దురదలు వస్తాయి. ఒక్కోసారి కొన్ని పురుగులు పాకినప్పుడు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వెనక్కి వెళ్ళి ఏ కారణం చేత వచ్చింది ఇది, అంటే నేను తిన్నందువల్ల వచ్చిందా, లేకపోతే నేను ఏదైనా స్పర్శ తగిలినందు వచ్చిందా, ఏదైనా వేసుకున్నందువల్ల వచ్చిందా, బట్టలు లాంటివి, లేదా అంటే బయట ఏదైనా చుట్టుపక్కల వాతావరణంలో ఏదైనా ధూళి దుమ్ము వల్ల కూడా ఏదైనా వస్తుందన్నది మనం చూసుకుని దానికి తగ్గట్టుగా ఆహార మార్పులు, అలాగే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవడాలు, అలాంటివన్నీ చేస్తే కనుక చాలా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు చాలామంది చాలా కంగారు పడి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అదే కాకుండా అదే పనిగా గోకుతూ ఉంటారు వాళ్ళు. అదే ప్రదేశంలో వాళ్ళకి అది ఇబ్బంది పెడుతుంది. అదొకలాంటి సైకిల్. దురద పెడితే వాళ్ళకి సుఖంగా ఉంటుంది, మళ్ళీ దురద పెడుతూ ఉంటుంది, పుండై పెద్దగా అవుతుంది. ఎటువంటి దురదైనా కానివ్వండి, ఏ పుండైనా అవనండి, ఏ వ్యాధిలో వచ్చినా దురదనే. కాబట్టి దీనికి ఉపశమన చికిత్స అనేది ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు దానికి సర్దుకోవడానికి కొంత టైం ఇవ్వడానికి, వాళ్ళకి కొన్నిసార్లు వేడి నీళ్ళ స్నానం చేస్తే కనుక ఒకసారి ఉపశమనం కింద ఉంటుంది. కాకపోతే కొంతమందికి చల్లనీళ్ళ స్నానం చేస్తే కనుక ఉపశమనంగా ఉంటుంది. ఏది అనేది వాళ్ళు చూసుకుని చేయాలి. ఇలా కాకుండా ఒకసారి అది బాగా ఇబ్బంది పెట్టి ఎర్రగా కందిపోయినప్పుడు కొబ్బరి నూనె లాంటిది రాస్తే కూడా వాళ్ళకి చాలా త్వరగా ఉపశమనం ఉంటుంది. నెయ్యిని కూడా పైన పూత కింద రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది.
కాకపోతే ఇది కాదు, ఇది ఇంకా కొంచెం తీవ్రంగా ఉందనుకున్నప్పుడు పసుపు చెట్టు యొక్క పూలని దంచి దాంట్లో కొంచెం నెయ్యి వేసి అది చర్మానికి రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సైంధవ లవణం చాలా బాగా పనిచేస్తుంది. సైంధవ లవణాన్ని తీసుకొచ్చి దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసి కొంచెం నెయ్యి వేసి ఎక్కడైతే వాళ్ళకి యొక్క ఏదైతే దద్దురు లాంటిదో దురద లాంటిదో ఏర్పడుతుందో అక్కడ పల్చగా ఒక పూత కింద రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనలో చాలా మందికి తినే పదార్థాలకు సంబంధించి ఎలర్జీలు కనిపిస్తుంటాయి. వంకాయ పడదని, గోంగూర పడదని, పాలు, గుడ్డు, చేపలు, పల్లీలు, బఠానీలు పడవని వాపోతుంటారు. ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు రావడం, జ్వరం రావడం, ఆస్తమా పెరగడం, చర్మంపై ఎర్రగా కందిపోవడం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీద కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఒక చెంచాడు అల్లపు రసానికి ఒక చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలుపుకొని తినాలి. ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ దురదలకి పనిచేసే ఔషధం ఏంటంటే కోష్టు అంటారు. ఇది బయట దొరుకుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క చెట్టు యొక్క బెరడు కానీ కోష్టు యొక్క వేరు కానీ లేకపోతే దాని ఆకులు కానీ దంచి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆ యొక్క ప్రదేశంలో రాస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా శ్రీగంధము అని ఆయుర్వేదంలో చెప్పారు. శ్రీగంధం అనేది ఇప్పుడు దొరుకుతుంది. అయితే శ్రీగంధాన్ని కొంచెము ఆవు నెయ్యిలో కలిపి ఎక్కడైతే ప్రదేశంలో వాళ్ళకి మంటగా నొప్పిగా ఉందో ఆ ప్రదేశంలో రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఉత్తరేణి యొక్క ఆకులు దంచేసి ఆ రసం తీసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి బయట రాస్తే కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఉత్తరేణి కూడా ఎలర్జీన్స్ క్రియేట్ చేస్తుంది కొంతమందికి, అది చూసుకోవాలి. అలా కాకపోతే మళ్ళీ పసుపు అలాగే మంచి నెయ్యి కలిపి వాడినా పర్వాలేదు. పసుపు ఆవ నూనె కలిపి కూడా రాస్తే కూడా చాలా బాగుంటుంది. అసలు ప్రత్యేకంగా ఉత్త ఆవ నూనెనే ఒక చిట్కా కింద మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఆవ నూనెలో ఆ యొక్క చర్మానికి హీల్ చేసేది, మంట తగ్గించేసేది, అలాగే ఆ యొక్క ఎరుపు తగ్గించేందుకు సహాయపడుతూ ఉంటుంది. ఇది కాకుండా తేనె మైనం మనకు దొరుకుతూ ఉంటుంది, అలాగే కలబంద దొరుకుతూ ఉంటుంది, అలాగే మంచి నూనె అంటే నువ్వుల నూనె, అవన్నీ మూడు ఒక పదార్థం కింద తయారు చేసుకుంటే తేనె మైనాన్ని కరగపెట్టి అంటే ప్రపోర్షన్ ఎంతైనా తీసుకోవచ్చు. అందులో ఒక చిటికెడు మంజిష్ట పౌడర్ వేసి ఆ కరగపెట్టిన దాంట్లో అలాగే కొంచెము వేప పొడి వేసి అలాగే దాంట్లో కొంచెము కాచిన నువ్వుల నూనె కొంచెం వేసి అదంతా పేస్ట్ కింద చేసి అందులో మీరు ఒక చిన్న సీసాలో పెట్టుకుని అది పైన పూత కింద రాసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇమీడియట్గా ఏం చేయాలన్నది అర్థం కాదు. కాబట్టి ఇలాంటి చిట్కాలు వాడితే కనుక త్వరగా వాళ్ళకి తగ్గుతుంది. ఇది కాకుండా ఆయుర్వేదంలో చికిత్సలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాధులు, చర్మ వ్యాధులన్నింటినీ కూడా కుష్టు వ్యాధుల కింద చెప్పారు. కాబట్టి ఇందులో ఎటువంటి విధమైన కుష్టు అంటే సోరియాసిస్ పరంగా వచ్చిందా, లేకపోతే అర్టికేరియా పరంగా వచ్చిందా, లేకపోతే ఇతరత్ర ల్యూపస్ లాంటి వ్యాధుల వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఏదైనా అవ్వచ్చు. సో వీటన్నిటి కూడా వ్యాధి పరంగా వాళ్ళు పంచతిక్త ఘృతం అనేసి, గుగ్గులు తిక్త ఘృతం అనేసి, అలాగే పంచతిక్త గుగ్గులు ఘృతం అనేసి రకరకాలైన ఔషధాలు, త్రిఫలా ఘృతం అనేది, త్రిఫలా అనేది అంటే ఇమ్యూనిటీని పెంచే విధంగాను, అలాగే ఈ యొక్క హిస్టమిన్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఆ హిస్టమిన్ సప్రెస్ చేయడానికిను, అలాగే ఈ యొక్క శరీరంలో ఏవైతే ఈ రోగ కారణాలు అంటే ఒక్కోసారి ధాతువులు తగ్గిపోతూ ఉంటాయి, ఆ ధాతువులు పెరగడం కోసం కూడా ఆయుర్వేదంలో ఔషధాలు చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాధి పరంగా వచ్చినప్పుడు అంటే తీవ్రంగా ఉన్నప్పుడు, అది కంట్రోల్ కానప్పుడు, కొన్ని రోజుల పరంగా వాళ్ళు బాధిస్తున్నప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు వ్యాధికి తగ్గట్టుగా తీసుకుంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి
ఒక డైరీ రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలకైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారిబాధ్యాసవం, మహామంజిష్టాది కషాయం, కదిరారిష్టం, వాసాదిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ వైద్యంలో ఒక సంచలనం. ఒక్క ఇంజెక్షన్ మందుతోనే క్యాన్సర్ను నయం చేసే దిశగా రష్యాకు చెందిన పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. మనుషులపై నిర్వహించిన తొలి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. CD40 అగోనిస్ట్ యాంటీబాడీ రసాయనకు చెందిన ఈ మందు పేరు 2141V11. నిజానికి గత 20 ఏళ్లుగా CD40 అగోనిస్ట్ యాంటీబాడీ మందుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి జంతువుల్లో మంచి ఫలితం చూపిస్తున్నప్పటికీ మనుషులపై అంతగా ప్రభావం కనిపించడం లేదు. పైగా శరీరమంతా వాపు ప్రక్రియను ప్రేరేపించడం, ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవడం, కాలేయం దెబ్బతినడం వంటి తీవ్ర దుష్ప్రభావాలు పొంచి ఉంటున్నాయి. అయితే వీటిని మెరుగుపరిచి సురక్షితంగా మార్చవచ్చని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గతంలో 2018వ సంవత్సరంలోనే గుర్తించారు. ఈ క్రమంలోనే 2141V11 మందును రూపొందించారు. దీన్ని ఇటీవలే ఇతర భాగాలకు క్యాన్సర్ విస్తరించిన 12 మందిపై పరీక్షించారు. వీరిలో 6గురిలో కణితులు కుచించుకుపోయాయి. మరో 2లోనైతే రక్త రొమ్ము క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యాయి. నేరుగా మందును చొప్పించిన కణితులు మాత్రమే కాదు, ఇతర భాగాల్లోని కణితుల పరిమాణం కూడా తగ్గడం గమనార్హం. ఇలా శరీరమంతటా మందు ప్రభావం చూపుతున్నట్లు ఒక ప్రయోగ పరీక్షలో తేలడం అరుదని పరిశోధకులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు వాటిని తొలగించుకునేందుకు మనలో చాలా మంది సర్జరీ చేయించుకోవడానికి బదులుగా ఇతర మార్గాల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ముఖ్యంగా నీళ్లను బాగా తాగడం మొదలు పెడతారు. నీళ్లెక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు వాటంతట అవే కరిగిపోతాయని లేదా మూత్రంలో కొట్టుకొచ్చేస్తాయని బలంగా నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? నీళ్లెక్కువగా తాగుతుంటే నిజంగానే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. రాళ్ళు కరగడం అనేది అపోహ మాత్రమే అండి. ఎప్పుడు రాళ్ళు కరగవండి. చిన్న సైజు రాళ్ళు అంటే 5mm కంటే చిన్నగా ఉండే సైజు రాళ్ళు పడిపోతాయి అంతే తప్ప కరిగిపోవడం అంటూ ఉండదండి. మొట్టమొదటి పిల్లల్లో అయినా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల చిన్న చిన్న రాళ్ళు 5mm రాళ్ళు లాంటివి ఏమన్నా దారిలో ఉంటే అవి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్ కూడా చిక్కదనం తగ్గుతుంది కాబట్టి రాళ్ళు ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా తగ్గుతుంది కాబట్టి కొంచెం బెటర్ ఉంటారు వాళ్ళు. సో అంతేకాని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి మిగతా వాటితో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే రాళ్ళు యూజువల్గా వీటికి అంత రెస్పాండ్ అవ్వవు. కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తాయి. సో ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా నాన్ వెజిటేరియన్ డైటు, అవుట్ సైడ్ ఫుడ్ డైటు, హై సాల్ట్ డైటు, హై ఫాస్ఫరస్ డైటు రాళ్ళ ఫార్మేషన్కి ఎక్కువ టెండెన్సీ క్రియేట్ చేస్తుంది. సో వాళ్ళల్లో ఈ డైటరీ హ్యాబిట్స్ వాటర్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఎక్కువ వాటర్ తాగి ఈ తక్కువ మనం ఇంటి ఫుడ్డే తిని సాల్ట్ తక్కువ చేసుకొని తినడం ద్వారా వీళ్ళల్లో చాలా వరకు రాల్ ఫార్మేషన్ టెండెన్సీ ఉన్న ఆ ఫామ్ అయ్యే నెంబర్ తగ్గిపోతుంది. నడి వయసులోకి వచ్చాక మనలో చాలా మందికి వెన్నులో సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా వెన్నుముక్కలోని పూసల్లో అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడంతో వెన్ను పూసల్లో సన్నటి పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెన్నుపూసల ఆకృతి దెబ్బతినడంతో పాటు అవి ఒకదాని మీదకి మరొకటి చేరి అతుక్కుపోతూ ఉంటాయి. ఈ పరిణామం మూలంగా నడుము నొప్పి మొదలవుతూ ఉంటుంది. కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లతో పాటు అవి మొద్దుబారినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని స్పాండిలోసిస్ గా పిలుస్తారు డాక్టర్లు. స్పాండిలోసిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్పాండిలోసిస్ అంటే ఏంటి? స్పాండిలోసిస్ అన్నది ఒక జనరల్ టర్మ్ అండి. వెన్నుపూస మెయిన్గా అరుగుదల వయసు పెరిగే కొద్ది కానీ, పని ఒత్తిడి వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ అరిగిపోవడాన్ని స్పాండిలోసిస్ అంటాము. మెడలో అరిగిపోయినప్పుడు అది సర్వైకల్ స్పాండిలోసిస్,
నడుములో అరిగిపోయినప్పుడు లంబార్ స్పాండిలోసిస్ అంటాం. స్పాండిలోసిస్ ఎందుకు వస్తుంది? స్పాండిలోసిస్ అన్నది ఇంతకుముందు 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాటిన పెద్దవాళ్ళలో జనరల్గా చూసేవాళ్ళము. అంటే బేసికలీ వయసు పెరిగే కొద్దీ అందరికీ స్పైన్ అరిగిపోతుంది. ఆ అరగడాన్ని స్పాండిలోసిస్ అంటాం కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ కామన్గా కనబడేది. బట్ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల స్పాండిలోసిస్ అన్నది యంగ్స్టర్స్లో కూడా కనబడుతుంది. ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ కాలేజ్ గోయింగ్ కిడ్స్ వీళ్ళలో కూడా కనబడుతుంది. ఒకప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ అనుకునే వాళ్ళము, లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనుకునే వాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఇండోర్ యాక్టివిటీస్ ఎక్కువయ్యాయి. సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గుతుంది ఇండోర్ యాక్టివిటీస్ పెరగడం వల్ల. ప్లస్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అవుట్డోర్ ప్లేయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి పిల్లల్లో. వీటన్నిటి వల్ల కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల కూడా స్పాండిలోసిస్ కామన్గా కనబడుతుంది. స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ రెండు డిఫరెంట్గా ప్రజెంట్ అవుతాయి. మెడలో ఇబ్బంది మొదలైనప్పుడు మోస్ట్ కామన్లీ నెక్ పెయిన్తో వస్తారు ఇనీషియల్ స్టేజెస్లో. మెల్లిమెల్లిగా ఆ నెక్ పెయిన్ ఒక చెయ్యికి లాగడం కానీ, చెయ్యిలో తిమ్మిర్లు రావడం కానీ, చేతుల్లో పట్టు తగ్గడం కానీ సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, చివరి స్టేజ్లో ఏమవుతుంది అంటే చెయ్యి కానీ వేలు కానీ కదపడానికి ఇబ్బంది పడుతూ వస్తారు. అదే లంబార్ స్పాండిలోసిస్ అనుకోండి, ఇనిషియల్ స్టేజెస్లో నడుము నొప్పులతో వస్తారు. తర్వాత స్టేజెస్లో నెమ్మదిగా కాళ్ళు లాగడము, షియాటిక్ అని చాలా కామన్గా మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ ఇబ్బందులతో వస్తారు. ఇంకా లేట్ స్టేజెస్లో ఏంటంటే కొంచెం నడక ఇబ్బంది అవుతుంది, నడుస్తున్నప్పుడు పాదం సరిగా పడట్లేదు అని అంటారు. అడ్వాన్స్ స్టేజెస్లో యూరినరీ కంప్లైంట్స్, బవల్ హ్యాబిట్స్ అంటే మలబద్ధకం అంటాం కదా, ఇలాంటి కంప్లైంట్స్తో కూడా వస్తారు. స్పాండిలోసిస్ ప్రమాదకరమా? సిమ్టమ్స్ అనుకున్నట్టే సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏమవుతుందంటే మెడ అరిగిపోవడం వల్ల వెన్నుపాము అంటాం కదా, స్పైనల్ కార్డ్, అది నలగడం, లేదంటే నర్వ్ రూట్స్ నలగడం వల్ల కాళ్ళు చేతుల్లో పట్టు తగ్గడం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, బవల్ బ్లాడర్ కంప్లైంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఒకేసారి వస్తాయని కాదు, నెమ్మదిగా స్టేజ్ని బట్టి చిన్నగా మొదలయ్యి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎప్పుడు కూడా నరాలకు సంబంధించింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్కి వెళ్తే ఆ ఎఫెక్ట్ అంత బాగా ఉండదు. ఏదైనా కూడా ట్రీట్మెంట్ అన్నది ఇనీషియల్ స్టేజెస్లో చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. అజాగ్రత్త చేయకుండా స్పాండిలోసిస్ సిమ్టమ్స్ కనబడగానే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. స్పాండిలోసిస్ను ఎలా నిర్ధారిస్తారు? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే, తర్వాత ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కాన్. ఎక్స్రేస్లో ఏంటంటే మనకు బోనీ స్ట్రక్చర్ ఎలా ఉంది, బోన్స్ ఎంతవరకు అరుగుతున్నాయి, బోన్స్ మధ్యలో డిస్క్లు అంటే గ్యాప్స్ ఎంత తగ్గాయి అన్నది కొంత ఐడియా వస్తుంది. బట్ ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళిపోతాం. పేషెంట్ పరిస్థితిని బట్టి, పేషెంట్ కొన్ని ఇబ్బందులను బట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి, ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్లు అరిగాయా, బోన్స్ అరిగాయా, నరాలు ఎంతవరకు నలుగుతున్నాయి, దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అన్నది ప్లాన్ చేయడానికి ఈజీ అవుతుంది. కొన్నిసార్లు స్పాండిలోసిస్ ఉన్న పేషెంట్స్కి చాలా అరుదుగా సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది. స్పాండిలోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే స్టేజ్ని బట్టి మొదట్లో మెడికల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ ఇవన్నీ ట్రై చేస్తాం. బేసికలీ ఇవన్నిటితో నయమే వాళ్ళు చాలామంది, అంటే ఇనిషియల్ స్టేజెస్లో ప్రజెంట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 80-90% ఈ ట్రీట్మెంట్తోనే రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ ట్రీట్మెంట్లో ఏంటంటే స్పైన్కి ఇంజెక్షన్స్, స్పైనల్ నర్వ్ రూట్ బ్లాక్స్ అంటాము, లేదంటే ఎపిడ్యూరల్ బ్లాక్స్ అని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇది నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్. ఒకవేళ మెడిసిన్స్ వాడుకున్న, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నా కూడా, ఫిజియోథెరపీ ట్రై చేసిన తర్వాత కూడా పెయిన్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇంజెక్షన్స్కి వెళ్తాం. ఇంజెక్షన్స్ అయిన తర్వాత ఒకవేళ పేషెంట్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, లేదంటే పేషెంట్స్ వచ్చినప్పుడు స్పాండిలోసిస్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఈ స్పాండిలోసిస్ వల్ల డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు సర్జరీకి వెళ్తాం అన్నట్టు. సర్జికల్ ఆప్షన్స్ కామన్గా చేసేది ఏంటంటే డిస్కెక్టమీ సర్జరీస్. సో స్పాండిలోసిస్లో డిస్క్లు అరిగిపోయి డిస్క్లు బయటకు వచ్చి, మెడలో అయితే రాడికులోపతి అంటాం, చెయ్యి లాగడం అలా వస్తుంది, నడుములో అయితే షియాటిక్ అంటాం, కాళ్ళు లాగడం అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ అంటే డిస్కెక్టమీ అంటాం. ఇంకా అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉంటాయి, స్పైనల్ ఫ్యూషన్, లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్, ఇవన్నీ స్పాండిలోసిస్ గ్రేడ్ని బట్టి ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అన్నది ఎంఆర్ఐ స్కాన్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. స్పాండిలోసిస్ను నివారించుకోవచ్చా? ఒకటి, ఇండోర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించాలి. పిల్లల్లో అయితే ఇండోర్ యాక్టివిటీస్ పెరిగి అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. సో సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక ½ అన్ అవర్ అన్నా సన్లైట్ తగిలితే
బోన్ స్ట్రెంత్ బాగుంటుంది, విటమిన్ డి లోపం ఉండకుండా ఉంటుంది. అది కాకుండా రెండోది మెడపరంగా ఆలోచిస్తే మొబైల్ అలవాట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మొబైల్ యూజ్ చేయడము చాలా మందికి ఇప్పుడు కామన్ అయిపోయింది. లిమిటెడ్గా యూజ్ చేసుకుంటే పర్లేదు, కానీ చాలా మంది ఇప్పుడు ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి గంటలు గంటలు చూస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మెడ వంచి చూస్తాం కాబట్టి ఫోను మెడ పైన చాలా ఒత్తిడి పడుతుంది, మెడ అరిగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు 60 సంవత్సరాల్లో చూస్తున్న ఇబ్బందులన్నీ 20 సంవత్సరాల్లోనే చూస్తున్నాం. మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీస్, కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్, మెడపరంగా మొబైల్ యాక్టివిటీ తగ్గించుకోవాలి. ఇంకా నడుము పరంగా చెప్తే ఒకవేళ నడుము ఇబ్బందులు వచ్చినప్పుడు వంగడము, బరువులు మోయడాలు, ఇది వయసుకి అంటే మనం వయసుని బట్టి అర్థం చేసుకోవాలి ఎంతవరకు మన లిమిటేషన్స్ అన్నది. దాన్ని బట్టి నడుము వంచి పనిచేయడము, బరువులు మోయడం లాంటిది తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నులోని పూసల్లో అరుగుదలను తొలి దశలో గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. పూసల్లో అరుగుదల మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.